అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్తో తెల్లవారుజామున 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటి కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు బట్టలు తీసుకొచ్చారు. వాళ్ళను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో వైఎస్ఆర్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితం తెల్లవారుజామున 4:05 రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నుంచి గుంటూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, అదేవిధంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 126, అదేవిధంగా 196, 351, 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. దాంతో అంబటిని 14 రోజులు రిమాండ్ విధించారు. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి అయితే తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే తప్పని విషయం కూడా ఇప్పటికే చాలా వరకు స్పష్టమైంది. ఎందుకంటే 41 సిఆర్పిసి ఈ ఇష్యూ చేయాల్సి ఉండగా ప్రాథమిక విచారణ కూడా జరగకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీద చాలా అలిగేషన్స్ అయితే రావడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పని కోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఏదేమైనా సరే తెల్లవారుజామున బందోబస్తు మధ్య అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. జైలు దగ్గర అయితే పూర్తి స్థాయిలో మళ్ళీ పోలీసులు మహరించారు. అదేవిధంగా భారీగా బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చినా సరే ఈ ప్రాంతంలో కేవలం అసలు ఎక్కడ అంబటిని కనిపించే అవకాశం కూడా లేకుండా లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్న వాహనంలో ఆయన లోపలికి తరలించారు. కనీసం ఆయనకు బట్టలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారో వాటి కోసం వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది బ్యాగ్స్ తీసుకొచ్చి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం ఉండే విధంగా బ్యాగులు తీసుకొచ్చారు, ఖాళీ బ్యాగులు. ఆ ఖాళీ సంచులు కూడా అంబటి సహాయకులకు కానీ లేదా జైలు లోపల సిబ్బందికి కానీ ఇచ్చే ప్రయత్నాన్ని కూడా పోలీసులు అయితే అంగీకరించలేదు. దాంతో పోలీసులతో కూడా మాట్లాడినా సరే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. దాంతో కనీసం ఏదైతే బట్టలు మార్చుకోవడానికి తీసుకొచ్చారో వాటిని కూడా ఖాళీ సంచులు కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. మొత్తానికైతే భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అంబటిని అయితే తీసుకొచ్చి జైల్లో సబ్మిట్ చేయడం జరిగింది. రాజమండ్రి నుంచి విజయలక్ష్మి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్తో తెల్లవారుజామున 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంబటి కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తువులు తీసుకొచ్చారు. అయితే వాళ్ళను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులతో వైఎస్ఆర్సీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఉన్నామని ఆయన తెలియదు కదా. రండి 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 వద్దు గేట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, తీసుకోపోతే చేస్తానని చెప్తున్నాను నేను. వాళ్ళు ఎవరు వెళ్తారు కదా, ఒక అడ్వకేట్ గా నేను వెళ్తాను అంటున్నాను. పేదలు అడ్వకేట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయనకేం తెలుసు వచ్చామని మేము ఉన్నామని.